ఎవరైతే దేవుడు ఎలాగైతే ఉన్నవాడో ఆయనకి పుట్టుక లేదో తండ్రికి, యేసుక్రీస్తు వారికి కూడా అలాగే పుట్టుక లేదు అన్న వాళ్ళకి నేనేసే ప్రశ్న ఏంటంటే, ఒక దేవుడు ఇంకొక దేవుడితో కలుస్తాడా అసలు? ఎందుకు? నేను దేవుడిని. ఒకరికొకరు లోపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఒకే పిల్లకి ఇద్దరు తండ్రులు అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? వారిద్దరి మధ్య గొడవ జరుగుతుందా లేదా? ఒక పిల్లవాడికి ఇద్దరు తండ్రులు లాగా ఉండరు, అలానే అక్కడ కూడా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ఆయనకు పుట్టుక లేదు అనుకుంటే, ఇక్కడ సృష్టింపబడిన నరులందరికీ రెండు కళ్ళు ఒకరికి ఇక్కడ ఉంటాయి, ఇంకొకరికి వెనకాల ఉంటాయి. ఎందుకంటే ఒకరిని ఒక దేవుడు చేస్తే ఇంకొక దేవుడు ఇంకొకలా చేస్తాడు. ఎందుకంటే మనుషులుగా ఒకసారి ఆలోచించండి, మనకి కొన్ని ఈగోలు ఉంటాయి. ఏంటి? వాడు చేసింది నేను ఎందుకు చేస్తాను, ఇంకా బెటర్ గా చేయాలి. అందరం ఒకటే చేస్తే వ్యత్యాసం ఏముంది? తనకి నాకు వ్యత్యాసం ఏముంది? అతనికంటే నేను బాగా చేయాలి, వాళ్ళకంటే నేను బాగా చేయాలి. ఇది మనుషుల్లో చిన్న పిల్లల దగ్గర ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉన్నదా? ఇద్దరికి పుట్టుకలేదు అనుకుంటే వారిద్దరి మధ్య ఒక వాదం అనేది, వితర్కం అనేది జరుగుతుంది, సహజంగా చోటు చేసుకునేది అది. కానీ నేను నాకు నచ్చినట్టుగా నా పిల్లల్ని చేసుకుంటాను, నువ్వు నీకు నచ్చినట్టుగా నీ పిల్లల్ని చేసుకోవాలి. చెప్పాలంటే మనం అందరం ఒక్కటే అనడానికి ఇందులో ప్రవహించే రక్తం ఏ రంగులో ఉంటదండి? నా పిల్లలందరికీ నేను బ్లూ కలర్ లో రక్తాన్ని కలుగు చేసుకుంటాను, లేదు నేను కలుగు చేసిన వాళ్ళందరికీ నేను తెల్ల రంగులో నేను రక్తాన్ని కలుగు చేస్తానని దేవుడు అంటే ఇన్ని రకాలుగా మనం పుట్టే వాళ్ళ అందరి రక్తం ఒకటయ్యేదా? ఇంత చిన్న లాజిక్ అండి, ఆలోచిస్తేనే అర్థమైపోతుంది. నిర్మించిన వాడు ఒకడే, కానీ వారిద్దరిలో తండ్రికి పుట్టుక లేదు, కుమారునికి పుట్టుక ఉంది.